देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलतत्फलप्रसादसिद्धिरस्तु ग्रामस्य पुरुषाणहम् अश्वपूर्वां गतमध्यां सत्या तत्र ఐశ్వర్యాభివృద్ధిరస్తు శత్రుబాధ నివృత్తిరస్తు రుణబాధ నివృత్తిరస్తు సకల విద్య సకల ఆరోగ్య ప్రసాదిరస్తు. రాగానే మా గ్రామ పంచాయతీ గ్రామస్తుల యొక్క విన్నపం కొరకు, గ్రామంలో నాయకుల విన్నపం కొరకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని 32 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం శిథిల వ్యవస్థలో ఉన్నది. స్థలం కూడా లేదు అక్కడ. మీ గ్రామ పంచాయతీకి మీరు ఎంతో చేసి దాన్ని మొదలుపెట్టి ఈ రోజు తుమ్మలపేట నుంచి బయలుదేరితే కనీసం తుమ్మలపేట టూరిజానికి మన గ్రామాలకి అభివృద్ధి పథంలో నడిపించుకోవడానికి మనకి సర్పంచ్ దేవరకొండ కోటేశ్వరరావు గారిని కూడా రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రోజు కాలం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం మన తుమ్మలపేట నుంచి కావలకు పోయే రోడ్డు మనకు ఒక ఉదాహరణ. దశాబ్దాలు తరబడి గుంటలు మరమ్మతుకు గురైనటువంటి రోడ్డు ఈరోజు ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన వెంటనే
సుమారు 3 నెలల వ్యవధి కాలంలోనే రోడ్డు పూర్తి చేసిన ఘనత మన ఎమ్మెల్యే కాళా కృష్ణారెడ్డి గారిని మరొక్కసారి తెలుసుకోవాలి మనందరం కూడా. వర్గానికి చేస్తూ అభివృద్ధి పథంలో అది ఇరిగేషన్ కాలువలతో మొదలుకొని రోడ్లు, సామాన్య ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడంలో మన ఎమ్మెల్యే గారు ముందు చూపుతోటి కాలువలు, రోడ్లు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అలాగే పరిపాలనా భవనాలు, అలాగే గ్రామాలకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో, అలాగే మన తీర ప్రాంతంలో కానీ మన రూరల్ మండలం బీసీ వెనకబడిన వర్గాలకు సంబంధించి కానీ ఆయా గ్రామాల్లో ఆయా కాలనీల్లో ఆయన మన గ్రామానికి ఈ రోజున 32 లక్షల రూపాయలతో పంచాయతీ భవనానికి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే మన గ్రామంలో రోడ్లు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మొట్టమొదట 10 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చి రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మళ్ళా 25 లక్షల రూపాయలు మళ్ళా ఇప్పుడు నిధులు ఇచ్చున్నాను. వాటిని కూడా తొందరలోని గ్రామ నాయకులు అందరూ కూడా ఆ రోడ్లు కూడా ఏర్పాటు పూర్తి చేస్తే మళ్ళా ఇంకా కొంత అమౌంట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. కాబట్టి ఆ రోడ్లు కూడా వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ప్రాంతం అంతా రైతాంగంతో ఉండే ప్రాంతం కాబట్టి నిన్న జరిగినటువంటి వర్షాల్లో పంట కాలువలు కానీ లేదా చెరువులు కానీ డ్యామేజ్ అయితే ఇప్పటికే 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆల్రెడీ మన చెరువు రిపేర్లకి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా పంట కాలువలు ఎక్కడైతే డ్యామేజ్ అయి ఉన్నాయో వాటన్నిటి కూడా ఇంకొక 20 లక్షల రూపాయలు అదనంగా కూడా కావాలని కలెక్టర్ గారికి ఈరోజు నివేదిక పంపించాను. అంటే సుమారుగా ఈ గ్రామానికి ఇప్పటికే 1,7 లక్షల పైన అమౌంట్ ఇక్కడ ఇవ్వడం కూడా జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇంకా కొన్ని గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ట్యాప్ ఇవ్వాలనే ఆలోచనతో అతి తొందరలోనే ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటి ఒకటి ప్రతి ఒక్కరు కూడా బిల్లులతో ఇంకా రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేకుండా అతి తొందరలో ఈ ఊరికి ఇంటింటికి నీరు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి కరెంటు చాలా ఇబ్బందులుగా ఉంటే ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా కొత్తగా స్తంభాలు ఏర్పాటు చేసి లైన్లన్నీ కొత్త లైన్లు వేసి ఎక్కడ కూడా రైతాంగానికి గ్రామంలో నివసించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ గ్రామంలో కూడా తొందరలోనే కొత్త స్తంభాలు అయితే 5 లైన్లు ఉండేటట్టుగా ఎక్కడ ఏసీలు కానీ కరెంటు ఇబ్బంది లేకుండా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా మీ గ్రామానికి కూడా నిధులు మంజూరు చేసిన దాదాపు 70 లక్షల రూపాయల వరకు అతి తొందరలో కూడా మీ ఊరు మొత్తాన్ని కూడా కొత్త స్తంభాలతో కొత్త ఊర్లతో ఎక్కడ కరెంట్ ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా కూడా ఈ రోజు మీకు మీ గ్రామానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు, లేదంటే కరెంటు పరంగా కావచ్చు, వ్యవసాయం పరంగా కావచ్చు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం. ఇంకపోతే ఈ గ్రామం నుంచి కూడా చాలా మంది నిన్నటితో లాస్ట్ డేట్ ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పుకున్నాం. అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ కూడా 2005 యువతలు ఎవరికి కాలనీలు రాకుండా ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళా కొత్తగా కాలనీలు కట్టించి ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అందరూ కూడా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా అతి తొందరలో కాలనీలు కూడా మీరు బిగిన్ చేసుకోవచ్చు. ఎవరికైతే స్థలం లేదో వాళ్ళందరూ కూడా స్థలాలు ఇచ్చేదాన్ని కూడా అతి తొందరలో వారిని కూడా పూర్తి చేయడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కావలి మండలంలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. వర్షం కురిస్తే నీళ్లు పోవడానికి కొండేపి డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉంటే కొండేపి డ్రైన్ ని అభివృద్ధిగా చేస్తే ఎక్కడ కూడా పంట పొలాలు మునిగిపోకుండా ఉంటాయి, పంట పొలాలకి రైతాంగానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుందని ఈ రోజున ఎక్కడో ఉదయగిరిలో వర్షం కురిసినా నీళ్ళన్నీ కూడా సముద్ర పాలు కావడం. కాబట్టి చిప్పలేరు కావచ్చు, చీకటి వాగు కావచ్చు, పిల్లి వాగు కావచ్చు, ఉబ్బరావు కానీ కొండేపి డ్రైన్ వీటన్నిటిని కలుపుతూ దాదాపు 203 కోట్ల రూపాయలతో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చాము. అతి తొందరలో అది కూడా మనకి శాంక్షన్ అయితే మన ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా పంట పొలాలు ఏ నారుమళ్ళు వేసుకున్నా లేదా వరి వేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు చేయబోతున్నాం. తప్పకుండా నెరవేరుతున్నటువంటి నమ్మకంగా ఉంది. ముఖ్యంగా తాళపాలు ఈ ప్రాంతం మల్లగిదండి ఈ వాదన అంతా కూడా ఈ రోజు రైతాంగం బాగా నష్టపోతున్నారు. నిన్న జరిగినటువంటి తుఫాన్లో కూడా చాలా మంది నారుమళ్ళు మునిగిపోవడం జరిగింది. అందుకోసమే నేను కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను, కలెక్టర్ గారికి తెలియజేసి విత్తనాల ఒడ్లు ఎవరికైతే మునిగిపోయి ఉన్నాయో, నారుమళ్ళు మునిగినాయో వాళ్ళందరూ కూడా 80% సబ్సిడీతో మళ్ళా విత్తనాలు కొనుక్కునే విధంగా అగ్రికల్చర్ అధికారులు కూడా మేము ఈ రోజు వాళ్ళు సిద్ధంగా చేస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి.
రాబోయేటువంటి 2 సంవత్సరాలు ఎక్కడ రైతాంగం అనేటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు లేకుండా డ్రైనేజీలు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ